अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि कफ़ा वस्सलातु वस्सलामु अला इबादिल्लज़ीन इस्तफ़ा अम्मा बअद। రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశివులారా, ప్రళయ దినం, ఆ మహాభయంకరమైన దినం, ఏ రోజైతే మనం సమాధుల నుండి లేపబడి ఎక్కడెక్కడ ఎవరు ఏ స్థితిలో చనిపోయారో వారందరినీ కూడా సమీకరించి ఒక మహా మైదానంలో పోగు చేయడం జరుగుతుంది. అక్కడ చాలా దీర్ఘకాలం అది ఉంటుంది. అక్కడి ఒకరోజు ఇహలోకపు 50,000 సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. అక్కడ ప్రతి ప్రాణి పట్ల న్యాయం జరుగుతుంది. ఎవరికి ఏ అనువంత అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరూ ఆ రోజు తనను తాను తప్ప మరెవరి గురించి ఆలోచించాడు. ఆ దీర్ఘకాలమున పాపాల వల్ల మరియు సూర్యుడు కేవలం 1 మైల్ దూరాన ఉండి అక్కడి ఏ గాంభీర్య పరిస్థితి ఉంటుందో దానిని అతి త్వరలో దాటిపోవాలని మనిషి ఎంతో ఆలోచిస్తాడు. కానీ ఎక్కడికి పరుగెత్తి వెళ్ళలేడు. అక్కడి ఘట్టాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం, ప్రతి మనిషి ఇహలోకంలో తాను చేస్తున్న కర్మలు ఏదైతే రాయబడుతున్నాయో ఆ కర్మ పత్రాలు తన కుడి చేతిలో లేదా తన ఎడమ చేతిలో, అల్లా దీని నుండి మనందరినీ కాపాడుగాక, తీసుకోవలసింది ఉంటుంది. ఇది కూడా ఒక చాలా భయంకర స్థితి, ఎంతో ఆవేదన మరియు బాధతో కూడిన ఆ సమయం. దాని గురించే ఇన్షా అల్లాహ్ ఈరోజు మరియు తర్వాత వచ్చే కార్యక్రమాల్లో మనం కొన్ని సత్యాలు తెలుసుకుంటాము. చాలా శ్రద్ధగా విని మనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మనలోని ప్రతి వ్యక్తి చేయాలని ఆశిస్తున్నాను. అయితే మహాశివులారా, ఇహలోకంలో మనం పుట్టిన తర్వాత మనలోని ప్రతి ఒక్కరితో 2 దైవదూతలు, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, చివరికి మనం ఏదైనా గట్టి నిర్ణయం మనసులో చేసుకుంటే అది కూడా రాయడానికి సిద్ధమై ఉన్నారు. ఇద్ యతలక్కల్ ముతలక్కియాని అనిల్ యమీని వ అనిష్ షిమాలి ఖయీద్. కుడివైపున అటు ఎడమ వైపున సిద్ధంగా ఉండి మనిషితో జరిగే ప్రతి కార్యం రాయడానికి దైవదూతలు హాజరై ఉన్నారు. ఆ సందర్భంలో మన ఈ జీవితంలో మనం చేసినది ప్రతి ఒక్కటి రాయబడుతుంది. ఏ ఒక్క విషయం కూడా దేవదూతలు వదలకుండా రాస్తూ ఉంటారు. సత్కార్యాలైతే, సద్వచనాలైతే, మంచి ఆలోచనలైతే కుడివైపున ఉన్న దేవదూత రాస్తూ ఉంటాడు. ఒకవేళ దుష్కర్మలు, దుశ్చేష్టలు మరియు చెడు సంభాషణ, ఇంకా చెడు ఆలోచన, ఇవన్నీ ఎడమవైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. అల్లాహుతాలా ఈ విషయాన్ని ఖురాన్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు. అయితే మన ఈ కర్మలు రాయబడుతున్నాయి అనడానికి అల్లాహుతాలా ఖురాన్లో ఎన్నో సాక్ష్యాధారాలు మనకు తెలిపాడు, ఎన్నో నిదర్శనాలు మనకు తెలిపాడు. ఆ నిదర్శనాలను మనం, అంటే ఆ ఖురాన్ ఆయతులను మనం గ్రహించి వాటిపై దృష్టి వహించి పారాయణం చేస్తే మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి.
కొన్ని సందర్భాల్లో ఆయతులు మనకు దైవదూతలు రాస్తున్నారు అని స్పష్టంగా కనబడతాయి. ఉదాహరణకు వ ఇన్న అలైకుం లహాఫిదీన్ కిరామన్ కాతిబీన్, మీపై నిఘా వేసి మీ రక్షణలో దైవదూతలు ఉన్నారు, గౌరవనీయులైన లేఖకులు వారు. మరికొన్ని సందర్భాల్లో ఖురాన్లో ఆ దైవదూతలు నిఘా వేసి మరియు వారు సంసిద్ధంగా ఉండి మనిషి నోట వెళ్ళే ప్రతి మాట వెళ్ళడానికి ఆలస్యం కాకముందే తొందరగానే దానిని రాసుకుంటారు అని కూడా తెలపడం జరిగింది. మరికొన్ని సందర్భాల్లో మానవులు చేసే కర్మలన్నీ కూడా స్వయంగా అల్లాహు తాలా రాస్తాడు అన్నట్లు కూడా మనకు తెలియచేయడం జరిగింది. మరికొన్ని సందర్భాలలో ఎవరో ఉన్నారు రాసేవారు, వారు రాస్తున్నారు మీరు చేసే కర్మలు. వారెవరు పేరు చెప్పి అక్కడ మనకు ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. ఈ విధంగా వివిధ రకాలు ఏదైతే అవలంబించడం జరిగిందో ఈ లేఖకుల పట్ల మన కర్మలు నోట్ చేయడం జరుగుతున్నాయి అని ఒక భయం మనిషిలో ఏర్పడి ప్రతి మాట మాట్లాడే ముందు, ప్రతి కర్మ చేసే ముందు, ప్రతి ఆలోచన ఆలోచించే ముందు మనిషి దానిని నిర్ధారణ చేసుకోవాలి. ఇది చేయవచ్చా చేయకూడదా, యోగ్యమా కాదా, ధర్మసమ్మతమా అక్రమ మార్గమా అన్న విషయాలు తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మేము స్వయంగా రాస్తున్నాము అని అల్లా ఏదైతే తెలిపాడో దీనివల్ల అల్లా యొక్క భయం ప్రజల్లో మరింత ఎక్కువ పెరగాలని కూడా. ఉదాహరణకు యూదులు నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా అల్లా పట్ల ఎన్నో దుర్భాషలు ఆడేవారు. ఒక సందర్భంలో వారు మేము ఎక్కువ ధనవంతులం, అల్లాయే పేదవాడు, నౌజు బిల్లా అస్తగ్ఫిరుల్లా అన్నటువంటి మాటలు మాట్లాడారు. అల్లాహ్ తఆలా సందర్భంలో ఖురాన్ ఆయతులు అవతరింపజేసి లఖద్ సమిఅ అల్లాహు కౌలల్లదీన ఖాలూ ఇన్నల్లాహ ఫకీరున్ వనహ్ను అగ్నియా సనక్తుబు మా ఖాలూ, ఎవరైతే మేము ధనవంతులము మరియు అల్లా నిరుపేద బీదవాడు అని అన్నారో వారి మాటలను అల్లాహు తాలా విన్నాడు, మేము వారు చెప్పే మాటలు రాస్తూ ఉన్నాము. మరికొన్ని సందర్భాల్లో మా లేఖకులైన దైవదూతలు రాస్తున్నారు అన్న విషయం అల్లాహ్ తాలా ఏదైతే తెలిపాడో అయితే ఆ దైవదూతలు ఎల్ల వేళల్లో వారి వెంటనే ఉన్నారు అన్నటువంటి భయం వారిలో కలగాలి అని అల్లాహు తాలా ఈ విధంగా ఆ విషయాన్ని తెలియపరిచాడు. అమ్ యహ్సబూన అన్నా లా నస్మఉ సిర్రహుం వనజ్వాహుం, ఏమి వారు రహస్యంగా గుప్తంగా మరియు వారు గుసగుసలాడుకునే ఆ గుసగుసలాట మాకు ఏమాత్రం తెలియదు అని భావిస్తున్నారా? ఇక్కడ గమనించండి, సిర్రహుం, సిర్ అంటే రహస్యంగా మాట్లాడుకునే విషయాలు, నజ్వాహుం అంటే ఒకరి చెవిలో ఒకరు ఏ గుసగుసలాటనైతే జరుపుకుంటారో వాటిని అంటారు. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు, ఇలా ఎవరికి తెలియకుండా రహస్యంగా మాట్లాడుకునే విషయాలు, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాట జరుపుకునే ఈ సంఘటనలు, విషయాలన్నీ కూడా మాకు తెలియవు, మా జ్ఞాన పరిధిలో రావు అని వారు భావిస్తున్నారా? అలా భావించనవసరం లేదు. బలా వరుసులునా లదైహిం యక్తుబూన్, ఎందుకు లేదు, మేము వారి రహస్యాలు వింటాము, మేము వారి గుసగుసలను కూడా తెలిసి ఉన్నాము. అంతేకాదు
వరుసులునా లదైహిం యక్తుబూన్, మా దైవదూతలున్నారు, వారి వద్దనే ఉన్నారు, వారు రాస్తూనే ఉన్నారు. ఈ ఆయతులన్నిట్లో మనకు బోధపడే విషయాలు ఏమిటో వాటిని మనం తెలుసుకోవాలి. ఆ బోధపడే విషయాలు ఏమిటో మనం తెలుసుకునే ముందు కొన్ని సందర్భాల్లో రాసేవారు ఎవరో పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు అనేది అల్లాహ్ చెప్పాడో ఆ ఆయతులను కూడా మనం విందాము. మహాశయులారా, కొన్ని సందర్భాలలో అల్లాహు తఆలా ఆ రాసేవారు ఎవరో వారి పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు, రాస్తున్నారు, వారు చేసే చేష్టలు లిఖించబడుతున్నాయి అన్నట్లుగా తెలియజేస్తాడు. ఉదాహరణకు ఈ ఆయత్ చూడండి. వజఅలుల్ మలాయికతల్లదీన హుమ్ ఇబాదుర్ రహ్మాని ఇనాథా అషహిదు ఖల్కహుం సతుక్తబు షహాదతుహుం. వారు అంటే బహుదైవారాధకులు, రహమాన్ అయిన అల్లా యొక్క దాసులు, దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారిని అల్లాకు కుమార్తెలుగా చేశారు. వారు స్త్రీలుగా, దేవతలుగా భావించి వారు పూజిస్తున్నారు. అషహిదు ఖల్కహుం, ఆ బహుదైవారాధకులు అల్లాహు తాలా ఆ దైవదూతల్ని సృష్టించే సందర్భంలో అక్కడ వారు హాజరై ఉన్నారా, వారు సాక్షులుగా ఉన్నారా? సతుక్తబు షహాదతుహుం, అలా ఏమైనా ఉంటే వారి యొక్క ఆ సాక్ష్యం అనేది లిఖించబడుతుంది. వయుస్అలూన్, మరియు వారిని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. లిఖించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ లిఖించేవారు ఎవరు? దైవదూతలు. కానీ ఈ పద్ధతి ఎందుకు అవలంబించడం జరిగిందంటే మానవుల్లో ఉన్నారు, లిఖించేవారు ఉన్నారు అన్నటువంటి భయం కలగాలి. అంతేకాకుండా అంటే చెడు చేసేవారు ఇలా భయం వారికి కలగాలని, అలాగే సత్కార్యాల విషయంలో కూడా సత్కార్యాలు చేసేవారు మా సత్కార్యాలు వృధా అవుతున్నాయి అని భయపడే అవసరం లేదు. ఇల్లా కుతిబ లహుం బిహి అమలున్ సాలిహున్ అని సూరే తౌబాలో శుభవార్త ఇవ్వడం జరిగింది. వారు అల్లా మార్గంలో వెళ్ళినప్పుడు ఏ దారిన నడిచినా, ఏ లోయలో దిగినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఆకలి తప్పులతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వారికి కుతిబ లహుం బిహి అమలున్ సాలిహ్, వారు కష్టపడే ప్రతి కష్టానికి, ప్రతి అడుగుకు బదులుగా పుణ్యం అనేది వ్రాయడం జరుగుతుంది, వ్రాయబడుతుంది. అలాగే మరో సందర్భంలో వారు ఏ కొంచెం దానం చేసినా అది లిఖించబడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మహాశివులారా, ఇహలోకంలో ఏ స్థితిలో ఉన్నా మనం, ఒక పెద్ద సమూహంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, రాత్రిలో ఉన్నా, పగలులో ఉన్నా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, యువకులైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట, వారు చేసే చేష్టలు, వారు చేసే కర్మలు, మరియు ఆలోచించే వారి యొక్క ఊహగానాలు కూడా, ఆలోచనలు కూడా వ్రాయడం జరుగుతుంది. మహాశివులారా, ఇదే విషయాన్ని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు. అల్లాహు తాలా మానవులు చేసే కర్మల గురించి ఒక నిర్ణయం చేసి ఉంచాడు. అదేమిటంటే, ఇదా హమ్మ అబ్ది హసనతన్, నా దాసుడు ఒక మంచి కార్యం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు ఆ నిశ్చయానికి, బలమైన సంకల్పానికి వారు పూనుకున్నప్పుడు ఒక పుణ్యం రాయండి అని అల్లాహు తాలా వారికి ఆదేశిస్తాడు. ఎప్పుడైతే వారు ఆ నిశ్చయించుకున్న, సంకల్పించుకున్న పుణ్యాన్ని
ఆచరణ రూపంలో చేస్తారో వారికి ఆ సత్కార్యానికి బదులుగా 1 నుండి 10 వరకు, 10 నుండి 700 వరకు, అంతకంటే ఎక్కువగా అల్లాహుతాలా తలచిన వారికి పుణ్యాలు రాయమని ఆదేశిస్తాడు. అదే ఒకవేళ ఎవరైనా ఒక చెడు చేయాలని ఆలోచిస్తే అల్లాహుతాలా ఇప్పుడే ఏమి రాయకండి అని వారిని పాపం గురించి లిఖించడం నుండి ఆపేస్తాడు. ఎప్పుడైతే మనిషి ఆ చెడు ఊహను, ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకొస్తాడో అతని కర్మపత్రంలో ఒక పాపం రాయండి అని చెప్తాడు. ఒకవేళ అతను దానిని ఆచరించకుండా ఆ చెడు ఆలోచనను వదులుకుంటే అతడు చెడు ఆలోచనను వదులుకున్నాడు గనక అతనికి ఒక పుణ్యం రాయండి అని అల్లాహుతాలా ఆదేశిస్తాడు. ఈ విధంగా అల్లాహుతాలా మనపై ఇంత గొప్ప దయ తలిచి ఉన్నాడో గమనించండి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే కేవలం ఆలోచించుకోవడం, ఊహాగానాల వరకు ఉండడం అది వేరే విషయం. ఎవరైనా చెడు గురించి బలమైన రూపంలో సంకల్పించుకొని దానికి సంబంధించిన సాధనాలు, అవసరాలు, కారణాలు సమకూరినప్పుడు అవన్నీ కూడా అతనికి యోగ్యమైనప్పుడు, అతని ఆధీనంలో వచ్చినప్పుడు తప్పకుండా అది చేస్తాడు ఆ పాపం అని పూనుకుంటే అలాంటి గట్టి సంకల్పం కూడా కొన్ని సందర్భాల్లో రాయడం జరుగుతుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచ విషయాన్ని ఒక సామెతగా తెలిపారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్లోని హదీత్ ఇది. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా 4 రకాల వారు. ఒకరు అల్లాహుతాలా అతనికి విద్య ప్రసాదించాడు మరియు ధనము ప్రసాదించాడు. అతడు ఆ విద్యతో, ఆ ధనాన్ని అల్లాహకు ఇష్టమైన మార్గంలో ఖర్చు పెడుతూ, సంబంధాలను పెంచుకుంటూ, అవసరమున్న వారికి సహాయపడుతూ, తర్వాత అన్ని రకాల అల్లాహకు ఇష్టమైన మంచి మార్గాల్లో ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ విధంగా అతనికి పుణ్యం రాయబడుతుంది, అతనికి పుణ్యం లభిస్తుంది. రెండవ వ్యక్తి, అతనికి విద్యనైతే ఉంది కానీ అతని వద్ద ధనము లేదు. ఆ వ్యక్తి ఈ మొదటి వ్యక్తిని చూసి నా వద్ద ఒకవేళ ధనము ఉంటే నేను అతని కంటే ఎక్కువగా అల్లా మార్గంలో ఖర్చు పెట్టేవానిని అని సంకల్పించుకుంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పుణ్యంలో వీరిద్దరూ సమానులవుతారు. మూడో వ్యక్తి, అతని వద్ద విద్య లేదు, అతని వద్ద కేవలం ధనమున్నది. అతడు తన ధనంపై గర్వపడి విశ్వాస మార్గాన్ని వదిలేసి అల్లాహకు ఆగ్రహం కలిగించే, ఇష్టం లేని మార్గాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నాడు. అందువల్ల అతనికి పాపం కలుగుతుంది. ఇక నాలుగో మనిషి, నాలుగో రకం వ్యక్తి, అతని వద్ద విద్య లేదు, ధనము లేదు, కానీ అతనేమంటాడు, మూడో రకమైన వారిని చూసి నా వద్ద ఒకవేళ ధనం ఉంటే నేను వారికంటే ఎక్కువ పాపంలో, వారికంటే ఎక్కువగా ఆనందంలో, వారికంటే ఎక్కువగా నేను ఈ ధనం ఖర్చు పెడుతూ ఉంటాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి ఇద్దరూ కూడా పాపంలో సమానము అని. ఇక్కడ మీరు గమనించారా? మనిషి వద్ద సౌకర్యాలు ఉంటే వాటిని ఉపయోగించి పాపంలో దూకిపోతాను అని ఏదైతే నిశ్చయించుకుంటాడో, బలమైన సంకల్పం చేస్తాడో, దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనిషికి పాపం రాయబడుతుంది. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఏ కర్మ కూడా
మనం చేసే ఏ పని కూడా, మనం మాట్లాడే ఏ మాట కూడా వృధా అవడం లేదు, అది ఎక్కడో గాలిలో ఎగిరిపోతుంది అని మనం భావించకూడదు. అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ప్రళయ దినాన ఎప్పుడైతే మనం అల్లాహ్ వద్ద హాజరవుతామో అక్కడ ఇవన్నిటినీ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మహాశివులారా, ఇంతవరకు తెలుసుకున్న విషయాలు, వాటిలో ఏ ఏ ఆధారాలైతే మన ముందుకు వచ్చాయో వాటి ద్వారా మనకు బోధపడిన విషయాలు ఏమిటంటే, మనలోని ప్రతి వ్యక్తి వెంట ఇద్దరు దైవదూతలు కనీసం ఉన్నారు. వారు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, మనం ఊహించే ప్రతి ఊహ, ఇవన్నిటినీ కూడా రాస్తూ ఉంటారు. రెండవ విషయం, ఆ దైవదూతలు స్వచ్ఛతనీయులు, విశ్వసనీయులు. వారు ఎలాంటి అపహరణకు గురికారు. వారికి మనుషుల్లో ఎవరు కూడా ఇతను నావారు, అతను నావాడు కాదు, ఇతను నాకు స్నేహితుడు, అతడు నాకు శత్రువుడు అన్నటువంటి ఏ భావాలు వారికి ఉండవు. ఎవరి పట్ల కూడా ఏమాత్రం రియాయతీ లేకుండా, ఎలాంటి మినహాయింపు లేకుండా, ఎవరి పట్ల ఏ ప్రేమానుభావాలు చూపి వారు చేసే కర్మలు రాయకుండా, లేదా ఇంకెవరి పట్లనైనా ద్వేషం, కోపం, శత్రుత్వం చూపి వారు చేయనిది కూడా వారు చేశారన్నట్టుగా రాయడం, ఇలా ఎంత మాత్రం జరగదు. వారు విశ్వసనీయులు, స్వచ్ఛవంతులు. వారు అల్లా యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు. మానవులు ఎంత చేస్తారో, ఏం మాట్లాడతారో అది మాత్రమే రాస్తారు. ఎక్కువ కూడా రాయరు, రాయకుండా ఉండరు. మరో గమనార్హమైన విషయం ఏమిటంటే, ఆ దైవదూతలకు ఏ విషయమూ కూడా తెలియకుండా ఉండదు. మనం నిద్రలో ఉన్నా, మనం మేల్కొని ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కానీ వారికి మనం చేసే ప్రతీది తెలుసు. ఏ ఒక్క విషయం కూడా వారికి దాగి ఉండదు. ఈ విషయం మనకు మరింత స్పష్టంగా బోధపడాలని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో వివిధ సందర్భాల్లో ఎన్నో ఉదాహరణల ద్వారా కూడా మనకు తెలియపరిచారు. అయితే మన కర్మపత్రాల్లో మనతో ఉన్న దైవదూతలు రాసే విషయాలే కాకుండా వేరే కొన్ని సందర్భాల్లో కూడా కొందరు దైవదూతలు ఉంటారు. ఉదాహరణకు జుమా నమాజ్, శుక్రవారం రోజున జుమా నమాజ్ కంటే ముందు కొందరు దైవదూతలు ప్రతి జుమా మస్జిద్కు వస్తారు. అక్కడ ఎవరెవరు ఎంత ముందు మస్జిద్కు వస్తూ ఉన్నారో వారి పేర్లు వారు రాసుకుంటూ ఉంటారు. మరి ఎవరైతే అదాన్ తర్వాత వస్తారో వారి హాజరు ఆ దైవదూతల యొక్క రిజిస్టర్లో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇమాం మెంబర్పై ఖుత్బా ఇవ్వడానికి ఎక్కుతాడో మరియు అటు ముఅద్దిన్ అదాన్ ప్రారంభం చేస్తాడో దైవదూతలు తమ రిజిస్టర్లన్నిటినీ కూడా మూసుకొని ఖుత్బా వినడానికి హాజరవుతారు. అంతేకాకుండా మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నమాజ్లో హమ్దన్ కథీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహ్ అని పలికాడు. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నీవు పలికిన ఈ పదాలను రాసుకోవడానికి 30 కంటే ఎక్కువ మంది దైవదూతలు నేను ముందు రాయాలంటే నేను ముందు రాయాలి అని ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు అని తెలిపారు. ఈ విధంగా మహాశివులారా, ఇక్కడ మనకు మరొక విషయం కూడా బోధపడింది. అదేమిటంటే, మన వెంట ఉన్న దైవదూతలే కాకుండా వేరే వేరే సందర్భాల్లో వివిధ సమయాల్లో కొందరు దైవదూతలు కొన్ని విషయాలు మంచివి కానీ చెడువి కానీ రాస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి మంచి విషయాల్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి, చెడు వాటి నుండి మనం దూరం ఉండాలి. అయితే ఈ కర్మలు ఏవైతే రాయబడుతున్నాయో మనం ఆ ప్రళయ దినాన ఎక్కడైతే హాజరవుతామో అక్కడ ఈ కర్మపత్రాలన్నీ తెరవడం జరుగుతుంది.
దాని యొక్క వివరాలు ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.